ప్రభు నామునకు గంత కలుగును గాక. విలాప వాక్యములు 1వ అధ్యాయం 20వ వాక్యము చదువుకుంటున్నాం. యెహోవా దృష్టి ఉంచుము, నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగము శోభిల్లుచున్నది. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది. వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది, ఇళ్లలో నానా మరణకరమైన వ్యాధులున్నవి. ప్రియమైనటువంటి దేవునులారా, ఇక్కడ ఇర్మియా ఇశ్రాయేల్ జనాంగమును గురించి విలపిస్తున్నటువంటి మాటలు ఇవి. ఇర్మియాకి విలాప ప్రవక్త అనే పేరు కూడా ఉంది. ఇర్మియా ద్వారా ఇశ్రాయేల్ జనాంగంకు జరగబోతున్న కీడును గురించి దేవుడు హెచ్చరించినప్పటికీ వారు ప్రవక్త మాట వినలేదు. ప్రవక్త మాట వెనక మరి రాజైన సిద్కియా ఇర్మియాని చెరసాల్లో ఉంచుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన చెరలో ఉన్నప్పుడు మరలా పిలిపించి దేవుని ఎద్ద నుంచి ఏమైనా వాక్కు వచ్చిందా నాకు చెప్పమన్నప్పుడు ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణంలో నిలిచి ఉన్నవారు ఖడ్గము చేతనైనను, క్షామం చేతనైనను, తెగులు చేతనైనను చతురు గాని, కల్దీయుల యొద్దకు బయలువెళ్ళు వారు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్టు తమ ప్రాణమును దక్కించుకుందురు, వాళ్ళు బ్రతుకుదురు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ పట్టణం నిశ్చయముగా బబులోను రాజు చేతికి అప్పగించబడను. అతడు దానిని చెరబెట్టుకొని తన ప్రజలందరికీ నష్టం కలుగు చేయనని చెప్పగా వారి సిద్కియా ప్రధానులు రాజుతో చెప్పాడు, ఈ మనుషుడు మనల్ని బలహీనపరిచే మాటే మాట్లాడతాడు కానీ మనల్ని బలపరిచే మాటలు మాట్లాడడు, ఇతడు నిశ్చయముగా మరణమునకు పాత్రుడు అన్నప్పుడు రాజు అంటున్నాడు, అతడు మీ వశములో ఉన్నాడు, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అన్నప్పుడు వారు అతన్ని పట్టుకొని రాజగృహంలో ఉన్న మల్కియా గోతులోనికి అతన్ని దించాడు. అందులో బురద ఉండింది, అతను బురదలో దిగబడిపోయాను అని మనం చూస్తున్నాం. 3 దినములైన తర్వాత రాజభవనంలో ఉన్నటువంటి ఏవిల్మెరోదక్ అనేటటువంటి కూషీయుడు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఆ ప్రవక్త ఏ పాపము చేయలేదు, అతడు ఆకలితో ఆ బురద గుండలో చచ్చిపోతాడు అన్నప్పుడు మరి నువ్వు అతన్ని పైకి తీపించమని చెప్పి 30 మందిని వెంటబెట్టుకొని పోయి ఇర్మియాని ఆ యొక్క బురద గుండలోంచి బయటికి తీసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునులారా, మరి మనం గమనించినప్పుడు ఇర్మియా దేవుని ఎదురు నుంచి వచ్చిన వాకు వాళ్ళకు తెలియజేశాడు. దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రజలతో వాళ్ళు శిక్షకు పాత్రలుగా ఉన్నప్పటికీ కూడా మాట్లాడుతున్న ప్రవక్త మాటలు వాళ్ళు అనుసరించలేకపోయారు, అంగీకరించలేకపోయారు. ప్రవక్తనే వాళ్ళు శిక్షకు గురి చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అతడు ఆ బురద గుండలో నుంచి తీసివేసి కారాగార గృహములో లేదా చెరసాల్లో ఉంచబడినట్టుగా చూస్తున్నాం. అయితే బబులోను రాజు వచ్చి ఇశ్రాయేల్ని పట్టుకొని యవనస్త్రాలనేమి అందరినీ దేవుని మందిరంలో ఖడ్గంతో చంపించాడు, దేవుని మందిరాన్ని పడగొట్టించాడు. తల నెరిసిన వారి ఎంతైనానో వృద్ధుల ఎంతైనానో ఆయన కనికరం చూపించగా వారిని కూడా చంపివేశారు, శేషించిన వారిని చెరబట్టుకొని తీసుకొని పోయారు అని మనం చూస్తున్నాం. ఇర్మియా చెప్పబడిన ప్రకారంగా దేవుడు మాట్లాడిన ప్రకారంగా జరిగింది, కానీ మనుషులు మాత్రం మారు మనసు పొందలేదు, పశ్చాత్తాపడలేదు, దేవుని మాటకి లోబడలేదు అని చూస్తున్నాం. ఈ దినాల్లో కూడా ఎక్కడ చూసినా సువార్త ప్రకటించబడుతుంది, ప్రార్థన మనకు అందుబాటులో ఉంది, దైవ సేవకులు ఉన్నారు, దేవుని వాక్యం ఉంది, కానీ మారు మనసు రక్షణ లేని అనుభవంలో మనుషులు జీవిస్తున్నారు. అలా జీవించినప్పుడు ఒక శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు తప్పించబడలేరు, దేవుని రాజ్యానికి వారు వెళ్ళలేరు అనే సంగతి మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, వాక్యంలో ఏం చెప్పబడి ఉన్నది, వాక్యానుసారం మన జీవితం మనం జీవించగలుగుతున్నామా, మారు మనసు రక్షణ పొంది దేవుని చిత్తానుసారంగా మనం ఆయన రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధపడి ఉన్నామా అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేసుకోవాలి. నికోదేముతో యేసు ప్రభు చెప్పాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మిస్తే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని ప్రభు చెప్పినప్పటికీ ఎంతోమంది ఈ అనుభవంలోనికి రాలేకపోతున్నారు, రక్షణ పొందలేకపోతున్నారు, నామకార్థమైన క్రైస్తవులు కొనసాగుతున్నారు. ప్రియమైనటువంటి దేవునులారా, నిశ్చయంగా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనం రక్షణ పొందవలసిన వారం అయి ఉన్నాం. ఎవరో మనల్ని తల మీద చేపెట్టి వెనకబడేసి నీలోకి ఆత్మ వచ్చాడు, నువ్వు రక్షణ పొందావండి, అది కరెక్ట్ కాదు. వాక్యానుసారమైన జీవితమే మనకు కావాలి అని ప్రతివారు గుర్తించి దాని కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కడవరి దినాల్లో అనేకమైన బోధలు, అనేకమైన క్రియలు వచ్చి ఉన్నది. ఎన్నిసార్లు ఇర్మియా ద్వారా నువ్వు మాట్లాడినప్పటికీ ఆ ప్రజలు ఇర్మియా మాటలు వినలేకపోయారు, దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారు.
ఈ దినాల్లో కూడా నిజమైన వాక్యానుసారమైన జీవితం జీవించలేక కడవరి దినాల్లో నష్టపోయే ఆత్మలు ఎన్నో ఉన్నాయి. వారి కొరకు మొరబెట్టుకొంచున్నాం. వారిని సరిచేయండి, దీవించండి, నిత్య జీవనకు వారసులు ఉన్నట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.